సింగరాయకొండలో మీడియా మిత్రులతో మంత్రి ఆదిమూలపు సురేష్ ముచ్చటించారు. పార్టీ ఆదేశం మేరకే కొండపై బరిలో పోటీ చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. తాను వలసపక్షి కాదని, వైఎస్ఆర్సీపీ జగనన్న సైనికుడినని, అధిష్టానం తమ పార్టీ కార్యకర్తలను ఎక్కడి నుంచైనా పోటీకి నిలుపుతుందని చెప్పారు. రాబో ఎన్నికలలో కొండపై నియోజకవర్గంలో పార్టీ మాదిగలకు అవకాశం ఇచ్చిందని, ఎస్సీ సామాజిక వర్గం సమైక్యంగా వైసీపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సురేష్ కోరారు. ఈ సీటు మాదిగలకు, ఈ సీటు మాలలకు, ఈ సీటు రెల్లిళ్లకు, ఈ సీటు మాలదాతులకు, ఈ సీటు మాదిగదాతులకు చెప్పలేదు. ఎస్సీ నియోజకవర్గానికి మరి ఈ మాదిగలకు ఎట్లా వచ్చిందంటే మా పార్టీలు రాజకీయ పార్టీలు అక్కడ ఉన్నటువంటి దామాషా ప్రకారం ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వారికి ఇచ్చే మానవ అయితే పెడుతుంది. 2009లో జిగిశేషం, 2014లో జిగుడి ప్రకారం, 2019లో వెంకయ్య గారు, ఇలా అలా ఇచ్చుకుంటూ వచ్చినారు. మనం ఒకసారి గమనించినట్టయితే దీనికి ఆపోజిట్గా తెలుగుదేశం పార్టీ కూడా మేము తక్కువ మాత్రం మాకు టికెట్ ఇవ్వకూడదని ఏం లేదు. గెలుపుకోవటంలో పక్కన పెడితే వాళ్ళకి టికెట్ ఇచ్చినట్టు ఎక్కువ వాళ్ళు మా వాళ్ళకి వేసుకుంటామంటే కష్టమైంది కదా. గెలుపుకోవటం పక్కన పెడితే వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు